సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వేను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ సర్వే ప్రకారం కులాల మధ్య ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అలాగే కొన్ని కులాల చేతిలోనే ఎక్కువగా భూములు ఉన్నాయి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఈ సర్వేలో. సార్, ఈ సర్వే శాస్త్రీయత ఏంటి అండ్ ఈ సర్వే ప్రాధాన్యత ఏంటి, ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు? శాస్త్రీయత ఏ సర్వేకైనా ఒకే శాస్త్రీయత ఉంటుంది. ఇది మీకు 97% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ను సర్వే చేశామన్నారు. సో అందువల్ల మీకు ఇది మోర్ లెస్ సర్వే కన్నా కూడా ఇది యాక్చువల్గా ఒక రకమైన మొత్తం జనాభాను చేసినట్టే లెక్క. సర్వే అంటే సాధారణంగా శాంపుల్ ఉంటుంది, బట్ 97% హౌస్ హోల్డ్స్ ను సర్వే చేశామన్నారు. తర్వాత ఇందులో మీకు అనేక ఇండికేటర్స్ పైన, అంటే ఒక్క ఆసెట్స్ ఎంత ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇలా చాలా అంశాలు స్టడీ చేశారు. వెరీ కాంప్రిహెన్సివ్ స్టడీ. అఫ్ కోర్స్ ఏ సర్వేలోనైనా, ముఖ్యంగా ఇంక్లూడింగ్ సెన్సెస్ జనాభా లెక్కల్లోనైనా ఒక క్వశ్చన్ ఉంటుంది, మీకు ఇది సెల్ఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జనాభా లెక్కలు కూడా అంతే కదా. మన దగ్గరకు వస్తే మనం ఏం చెప్తే అదే తప్ప ఆయన వెరిఫై చేయాలి, డాక్యుమెంట్ చూపెట్టమన్నాడు కదా. మీకు వాహనాలు ఉన్నాయా అంటే నాకు ఉంది, నాకు లేదు అంట. లేదు అంటే నీ పేరు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉందా లేదా వెరిఫై చేయరు, సో లేదనే రాసుకుంటారు. సో అందువల్ల సెల్ఫ్ రిపోర్టెడ్ మీకు ఇన్ఫర్మేషన్ కనుక ఆ ఆథెంటిసిటీ అనేది సవాల్గా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మీకు భూములు ఎన్ని ఉన్నాయని అడుగుతారు, అందరూ పూర్తిగా చెప్తారా, ఈ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే స్టాటిస్టికల్ మెథడాలజీలో అంత లార్జ్ శాంపుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవి కాస్త అంత ప్రాధాన్యత ఉండవు, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తగ్గించేస్తాయి. సో ఎందుకంటే అందరూ ఇప్పుడు మీకు ఒక 3.5 కోట్ల మంది చెప్పారనుకోండి, అందులో ఒక 10 లక్షల మంది అబద్ధం చెప్పినా ఓవరాల్ ట్రెండ్ను అది డిస్టర్బ్ చేయదు. అందువల్ల ఈ సెన్సస్ లాంటి యాక్టివిటీ కానీ, ఇలా మీకు అత్యధిక జనాభాను సర్వే చేసినప్పుడు కానీ ఓవరాల్గా ఎగ్జాక్ట్ నెంబర్స్లో అటు ఇటు ఉన్న ఓవరాల్ ఫైండింగ్స్ కీలకం. కానీ దానికన్నా ముఖ్యంగా ప్రాధాన్యత ఏంటి అని అడిగారు, అది ముఖ్యమైన విషయం. ఏంటి ప్రాధాన్యత అంటే ఎప్పుడు కూడా గవర్నెన్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్ ఉండదు, మన దగ్గర పాలిటిక్స్ బేస్డ్ గవర్నెన్స్, మన దగ్గర పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది. అంటే రాజకీయ అధికారం ఉన్న వాళ్లకు ఏది లాభము అది చేస్తుంటారు. కానీ గవర్నెన్స్ షుడ్ బి డిఫైన్డ్ బై ఎవిడెన్స్, అంటే ఏ పని చేస్తే అది ఉపయోగపడుతుంది అని. అందుకే అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్ వాళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ రావటానికి కారణం ఇదే. అంటే ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్, ఇప్పుడు ఒక మెడిసిన్ రిలీజ్ చేయాలంటే ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ జరుపుతారు అనేక రౌండ్లలో. అంటే దాన్ని ముందు పశువుల పైన ప్రయోగించి, జంతువుల పైన ప్రయోగించి, తర్వాత మనుషుల పైన, వాలంటీర్స్ పైన ప్రయోగించి అప్పటికి కంక్లూజన్కి వస్తారు. సో ఈ ఎకనామిక్స్ లో కూడా ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్ ప్రవేశపెట్టారు. దాని ఎవిడెన్స్ బేస్ అప్రోచ్ అని. సో ఆ ఎవిడెన్స్ బేస్ అప్రోచ్, మీకు ఉదాహరణకు వాళ్ళు రాజస్థాన్లో ప్రయోగం చేశారు, మీకు సబ్సిడీ అనేది మంచిదా కాదా అని. సో పిల్లలకు టీకాలు వేయాలి, ముందు పిల్లలకు టీకాలు వేస్తాము అంటూ గ్రామానికి వస్తే కొద్దిమంది మహిళలు ముందుకొచ్చి టీకాలు వేయించారు. రాజస్థాన్ బాగా బ్యాక్వర్డ్ సొసైటీ, అందరు టీకాలకు ముందుకు రాలే. కానీ తర్వాత ఏం చేశారంటే ఎవరైనా తమ బిడ్డలకు టీకాలు వేయించుకుంటే వారికి 2-3 కిలోల కందిపప్పు ఇస్తామని మొదలుపెట్టారు. దాంతో ఎక్కువ మంది వచ్చి టీకాలు వేయించుకున్నారు. ఆ ఎవిడెన్స్ నుంచి ఏం ప్రూవ్ అయింది అంటే ఒక ఇమ్యూనైజేషన్, టీకాలు ఇవ్వడం అనేది సమాజానికి ఉపయోగపడేది కనుక ఆ కుటుంబానికే కాదు, దాని కొరకు సబ్సిడీ ఇచ్చినా తప్పు లేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని ఎవిడెన్స్ బేస్డ్ పబ్లిక్ పాలసీ అంటారు. కానీ మన దగ్గర ఎవిడెన్స్ బేస్డ్ పబ్లిక్ పాలసీ ఉంటుందా? ఉండదు. మీకు ఒక ఉదాహరణ ఇదే సర్వేలో చెప్పారు, ఇట్స్ అ వెరీ గుడ్ రిపోర్ట్. మీకు ఈ సర్వేలో ఏం చెప్పారంటే ఇప్పుడు రైతు భరోసా, అలాగే మీకు ఉచిత విద్యుత్ లాంటి స్కీమ్స్ ఉన్నాయి. కొన్ని వేల కోట్లు దీనికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్తు, వీటితో కూడా అనేక స్కీమ్స్. ఎవరం అడిగినా అది మంచి స్కీమ్స్ అంటాం. ఎవరైనా ఈవెన్ ప్రతిపక్షాలు ఉన్నాయి. ఎందుకు? రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతులకు ఆ సహకారం ఇవ్వాలి అని అంటాం మనం ఎవరమైనా. కానీ ఉచిత బస్సు ట్రాన్స్పోర్ట్ ఉంది, దీనిపైన ఇప్పటికీ చాలా మంది వ్యతిరేకిస్తారు. మీరు గమనించండి, అవసరమా మహిళలకు ఉచిత రవాణా, వాళ్ళని మీములు, జోకులు, కాలక్షేపాలు తిరుగుతున్నట్లు అన్నీ చేశారు.
కానీ ఈ సర్వే ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ పెట్టింది. మీకు రైతు భరోసా, ఉచిత విద్యుత్ లాంటి అగ్రికల్చరల్ స్కీమ్స్ వల్ల బెనిఫిట్ అవుతున్న వాళ్ళలో 15% డెవలప్డ్ కాస్ట్, అంటే కాస్త అభివృద్ధిగా చెందిన కులాల వారు. అది ఓసీలు కావచ్చు, ఈవెన్ బీసీలో కూడా అభివృద్ధి చెందిన కులాలు. మీకు అదే మీకు అప్పర్ 15% బెనిఫిట్ అవుతున్నారు డెవలప్డ్ కాస్ట్. కానీ షెడ్యూల్ కాస్ట్ 12%. అంటే మీకు రైతు భరోసా, ఉచిత విద్యుత్ లాంటి వ్యవసాయ కార్యక్రమాల వల్ల లాభపడుతున్న లబ్ధిదారుల్లో 15% డెవలప్డ్ కాస్ట్ అయితే 12% షెడ్యూల్ కాస్ట్. మరి ఇందుకు భిన్నంగా ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే దాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళలో 20% షెడ్యూల్ కాస్ట్, 10% మాత్రమే డెవలప్డ్ కాస్ట్. అంటే ఎంత తేడాలో చూడండి మీరు. సో అంతే క్లియర్గా మీకు షెడ్యూల్ కాస్ట్, ఆ ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు. మరి అగ్రికల్చరల్ స్కీమ్స్ వల్ల పొందలేకపోతున్నారు. కారణం ఏంటి అని అడిగితే మోర్ దెన్ 50% దళిత్ ఫ్యామిలీస్ ల్యాండ్ ఉండదు. ల్యాండే లేకపోతే రైతు భరోసా ఉపయోగపడదు, రైతు రుణమాఫీ ఉపయోగపడదు, మీకు ఉచిత విద్యుత్ ఉపయోగపడదు, మీకు రైతులకు ఎరువుల సబ్సిడీ ఉపయోగపడదు. వాళ్ళ ల్యాండ్ లేనప్పుడు ఏది ఉపయోగపడుతుంది? ఈవెన్ మీకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పైన లక్షల కోట్లు ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి ఉపయోగపడదు. మరి వారికి ఉపయోగపడని దానికి అంత ఖర్చు పెడుతూ అలాంటి భూమి లేని పేదల కుటుంబాలకు ఉపయోగపడే ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ మీద ఏడిపెందుకు? సో ఇది పబ్లిక్ పాలసీ. అంటే ఏ పాలసీ అనుసరించాలి, ఏ పాలసీ ఏ వర్గాలకు బెనిఫిట్ అవుతుంది, నిజంగా డెవలప్మెంట్ అంటే ఏంటి అంటానికి ఉదాహరణ. ఇప్పటికీ కూడా కొన్ని కులాల చేతిలోనే మీకు ల్యాండ్ కేంద్రీకృతమై ఉంది, కొన్ని కులాల చేతిలోనే. సో ఆ ల్యాండ్ కొన్ని కులాల చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నప్పుడు ప్రభుత్వాలు అనుసరించేటువంటి ల్యాండ్తో లింక్ అయి ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా కేవలం కొన్ని కులాలకు మాత్రమే లాభం చేకూరుస్తుంది. ఇదొక ఉదాహరణ. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కొన్ని వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ పైన ఖర్చు పెడుతుంది, వేల కోట్లు. ఇందులో 30% ఆల్రెడీ అన్ని రకాల అభివృద్ధి చెందిన వాళ్ళకి పోతుంది. మరి ఇది అవసరమా? ఇప్పుడు పేదలకు సంక్షేమ పథకాలంటే ఉపయోగం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళకి ఎందుకు వెళ్తోంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మీకు ఇలాంటివి ఇప్పుడు మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది ట్రైబల్స్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు? నెగ్లిజిబుల్. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న ట్రైబల్స్ చాలా నెగ్లిజిబుల్. అంటే ఇప్పటికీ కూడా ఇంత ఆర్గనైజ్డ్ ఎకానమీ బెనిఫిట్స్ ట్రైబల్స్కు చేరడం లేదు అని. మీకు గోండ్ బిడ్డలు లంబాడి బిడ్డల కన్నా కూడా 3 times ఎక్కువ స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయి. దీనికి ఏమొస్తుంది? ఆదివాసీ కుటుంబాల్లో స్కూల్ ఫెసిలిటీస్ పెంచాలి అనే యొక్క పబ్లిక్ పాలసీ వస్తుంది. సో అందువల్ల పబ్లిక్ పాలసీని ఎవిడెన్స్ బేస్డ్ చేయడం అనేది చాలా కీలకం. అఫ్ కోర్స్ ఇందులో అనేక రకాల డేటా ఉంది. మీకు అవసరం అంటే ఏ కులం ఎక్కడుంది, ఏ కులంలో అర్బనైజేషన్ ఉంది, ఏ కులం లేదు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా 62% ఆఫ్ రెడ్డీస్ మీకు గ్రామాల్లోనే ఉంటున్నారు అనేది ఈ సర్వే ఫలితం. 62% ఆఫ్ రెడ్డీస్. సో మీకు ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అందువల్ల పాయింట్ ఈజ్ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్, అంటే ఒక పబ్లిక్ పాలసీ టేకప్ చేయడానికి అది ఏ సెక్షన్కి ఉపయోగపడుతుంది, అది ఎలాంటి డెవలప్మెంట్ పాలసీ చేపట్టాలి అన్న దానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. చాలా మంది కులానికి పేదరికానికి సంబంధం లేదని మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇందులో క్లియర్గా వచ్చిందంటే మీకు కులము, పేదరికము, కులము, వెనుకబాటుతనం మధ్య క్లియర్ లింక్ కనబడింది. బట్ దళిత్స్ ఆర్ 3 times మోర్ బ్యాక్వర్డ్. అంటే బ్యాక్వర్డ్ అంటే కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని క్రియేట్ చేశారు అనేక ఫ్యాక్టర్స్ బట్టి. బీసీస్ 2.7% మోర్ బ్యాక్వర్డ్ దెన్ అప్పర్ కాస్ట్. ఈవెన్ విత్ ఇన్ ద బీసీస్ లో కూడా కొన్ని కాస్ట్లే డెవలప్డ్, మిగతా డెవలప్డ్ కాదు. మీకు ఉదాహరణకు ముదురాజులు, మీకు మున్నూరు కాపులతో పోలిస్తే చాలా బ్యాక్వర్డ్. సో ముదురాజులు మీకు, అలాగే మీకు ఇలాంటి కొన్ని కులాలు ఉన్నాయి చాలా, ఇప్పటికీ కూడా చాలా బ్యాక్వర్డ్ ఉన్నాయి. సో అందువల్ల కొన్ని కాస్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ గా ఉన్నాయి. మరి ఆ కాస్ట్లను డెవలప్ చేయడానికి అవసరమైన సామాజిక ఆర్థిక విధానాలు చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుంది కదా. అంటే అర్థం మున్నూరు కాపులు వెనుక డెవలప్ అయ్యారని కాదు. రిలేటివ్ బ్యాక్వర్డ్నెస్ అనేది ముదురాజులు ఎక్కువ ఉంది. మా మున్నూరు కాపులు కూడా బ్యాక్వర్డే, కానీ వాళ్ళకైనా వీళ్ళు ఇంకెక్కువ బ్యాక్వర్డ్ ఉన్నారు.
సో ఆ లంబాడీలు బ్యాక్వర్డే, కానీ వాళ్ళు గోండులు లంబాడీలతో పోలితే ఎక్కువ బ్యాక్వర్డ్ ఉన్నారు. సో ఈ ఇంటర్ బ్యాక్వర్డ్నెస్ అంటే ఒక్కొక్క వెనుకబడిన కులాల్లోనే వెనుకబడతారు, అది ఏ స్థాయిలో ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేసి వారికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీటిపైన పెడితే నిజంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు లాభం. దీనికి తక్కువ ఖర్చు పెట్టి మీరు ల్యాండ్ లింక్డ్ సబ్సిడీస్ ఎక్కువ ఖర్చు పెడితే అవసరమై భూమి ఆధారంగా రైతులకు ఖచ్చితంగా సాయం చేయాల్సిందే, రైతే లేకపోతే మనం అన్నమే తినలేం. కానీ అదే సమయంలో పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల భూమి లేని పేదలకు జీవితాలు మారుతాయి, అది వారికి ఉపయోగం కదా. సో అందువల్ల ప్రభుత్వ ప్రియారిటీస్ లో బ్యాలెన్స్, సమతుల్యత ఎలా ఉండాలనడానికి ఈ సర్వే లెక్కలు ఉపయోగపడతాయి.